మనం ఈ లేటెంట్ ఫైర్ గురించి నిన్న కొంత చెప్పుకున్నాం. ఈ లేటెంట్ ఫైర్ మనకి నేను చెప్తున్నది ఏంటంటే, మన సృష్టిలో ఏదైతే ఉందో జీవుడిలో అదే ఉంది. జీవుడిలో ఏదైతే ఉందో ఒక యాటంలో కూడా అదే శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. సో ఈ లేటెంట్ ఫైర్ అనేటువంటిది సూర్యుడిలో ఎలా పనిచేస్తుంది, ప్లానెట్ ఎర్త్ మీద ఎలా పనిచేస్తుంది, ఒక హ్యూమన్ బీయింగ్ మీద ఎలా పనిచేస్తుంది, ఒక యాటంలో ఎలా పనిచేస్తుంది, ఇవి మనం ఆ వివరాలు కొంచెం తెలుసుకుందాం. సూర్యుడిలో లేటెంట్ హీట్ అనే అసలు మనకి సూర్యుడి గురించి మనకి క్లియర్గా ఐడియా లేదు మనకి. అంటే ఎందుకంటే సూర్యుడి నుంచి మనకి వెలుగు వస్తోంది అంతవరకు మనం గ్రహించుకోగలుగుతున్నాం, కానీ వెలుగు ఎలా వస్తోంది అనేటువంటిది మనకు తెలియట్లేదు. అంటే ఏంటంటే సూర్యుడిలో వీటన్నిటికీ కూడా ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది ఏంటంటే మన బాడీలో ఒక సెంట్రల్ పాయింట్, అంటే స్ప్లీన్ అని చెప్పాను. అలానే భూమిలో భూమధ్యంగా ఉండేటువంటి ప్రదేశం, అలానే సూర్యగోళంకి మధ్య సెంటర్ పాయింట్ ఇన్ సన్, అలానే ఒక యాటంకి సెంటర్ పాయింట్. సో వీటన్నిటికీ ఈ సెంటర్ పాయింట్లో ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది పనిచేయడం వలన సూర్యుడిలో మనందరికీ వెలుగు ఇవ్వగలగటం అనేటువంటిది జరుగుతుంది. ఎలా వెలుగు వస్తుంది అంటే ఈ సెంటర్ పాయింట్ అనేటువంటిది ఉండి, సో దీన్ని ఏమంటామంటే వెనక సీ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అది సీ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే లేటెంట్ ఫైర్, ఆబ్జెక్ట్, యాక్టివ్ ఫైర్, ఈ మూడు కలిసి ఉంటేనే దాన్ని సీ ఆఫ్ ఫైర్ అంటారు. సో ఇప్పుడు సూర్యుడిలో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటిది లేటెంట్ హీట్. సూర్యుడి నుంచి మనకి ఇదంతా వస్తున్నదంతా కూడా యాక్టివ్ హీట్, లేదా దాన్ని రేడియేషన్ అని ఉంటాం. తర్వాత ఈ సూర్యుడు, సో దీన్ని సీ ఆఫ్ ఫైర్ అంటారు అన్నమాట, ఆ మూడు కలిసి ఉన్నటువంటి దాన్ని. సో దీనిలో ఏంటంటే జరుగుతూ ఉన్నది, సూర్యుడిలో ఎంతో మ్యాటర్ అక్కడ కంబస్ట్ అవుతుంది. ఎంతో మ్యాటర్ అక్కడ కంబస్ట్ అవుతూ ఉండడం వలన మనకి సూర్యుడి నుంచి ఇంత వెలుగు అనేటువంటిది వస్తుంది. సూర్యుడి నుంచి మనకు వెలుగు రావడానికి కారణం ఏమిటంటే సూర్యుడి సెంటర్ పాయింట్ దగ్గర మ్యాటర్ చాలా కంబషన్ అన్నది. సో ఆ మ్యాటర్ కంబషన్ అనేటువంటిది అవ్వడం వలన మనకి సూర్యుడు ఇంత వెలుగు అనేటువంటిది ఇస్తున్నాడు. అంటే మనకి ఇప్పుడు మామూలుగా మనకు చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ అగ్ని ఉంది, ఊరికిన అగ్ని మండదు కదా, మీరు 4 పుల్లలు వేస్తే దాని నుంచి అగ్ని మండటం అనేటువంటిది వస్తుంది. అదైతే ఊరికిన అగ్ని రమ్మనంటే రాదు కదండి. సో అది ఎలాగో సూర్యుడిలో కూడా ఎంతో మ్యాటర్ అక్కడ కంబస్షన్ అవుతూ ఉండడం వలన మీకు ఆయన నుంచి వెలుగు అనేటువంటిది వస్తుంది. అది సత్యం. సో ఈ మ్యాటర్ కంబషన్ అనేటువంటిది అవుతూ ఉండడం వలన మనకి ఇంత వెలుగు అనేటువంటిది వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వెలుగు అనేటువంటిది మనకి రావడానికి ముందు ఏం జరుగుతుందంటే సూర్యుడి యొక్క సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి లేటెంట్ హీట్ దగ్గర ఎంతో మ్యాటర్ కంబషన్ అనేటువంటిది అవుతుంది. సో అది అక్కడి నుంచి సూర్యుడి నుంచి ఒక ట్రిపుల్ ఛానల్ అంటాం దాన్ని, అంటే లేదా రేస్, సూర్యుడి యొక్క రేస్, సన్ రేస్. ఈ సన్ రేస్ అనేటువంటివి రావడం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే 3 మెథడ్స్లో వస్తుంది. ఒకటి ఆకాశము అన్నారు. ఆకాశంలో ఎంతో మ్యాటర్ కంబషన్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. ఈ కంబషన్ అయిన తర్వాత ఆకాశం నుంచి మిగిలిన అది అక్కడి నుంచి భూమి మీదకి వెలుగు అనేటువంటిది ఎలా వస్తుందంటే అది ఒక స్పైరల్గా వస్తుంది. అంటే స్ట్రైట్గా లైట్స్ ఎప్పుడు ట్రాన్స్మిట్ అవ్వదు, అది మనందరికీ తెలుసు.
సో అదొక స్పైరల్గా వస్తుందన్నమాట. సో అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సృష్టిలో ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే మనం మామూలుగా తెలుసుకునేటువంటి ఎలక్ట్రిసిటీ ఒకటి. అది కాకుండా ఏంటంటే ఈ సృష్టిలో అంటే ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే మనం ఒక శక్తి ప్రవాహం. ఈ శక్తి ప్రవాహం వలన మనకి లైట్స్ వెలగటం కానీ ఫ్యాన్లు తిరగటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇది మామూలుగా మనం చూసేటువంటి ఎలక్ట్రిసిటీ. కానీ ఆకాశంలో ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి అంటే కనుక ఇట్ ఈస్ ఎనర్జీ దట్ కెన్ బి ఫెల్ట్ బట్ కెనాట్ బి సీన్. అంటే ఈ ఆకాశం నుంచి ఎలక్ట్రిసిటీ అనేటువంటిది భూమి మీదకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఇది గాలి రూపంగా అది ఆ సూర్యుడి యొక్క వెలుగు నుంచి మన భూమి మీదకి వస్తుంది. కనుక సూర్యుడి నుంచి మనకి వస్తుండేటువంటిది ఎలక్ట్రిసిటీ ఏంటంటే ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ ది లేటెంట్ హీట్ ఆఫ్ ది సన్. సో ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది సూర్యుడి యొక్క వెలుగు నుంచి మన భూమి మీదకి అనేటువంటిది వస్తుంది. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాణిక్ ఆస్పెక్ట్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ బీయింగ్ నౌ రికగ్నైజ్డ్ బై ది మోడర్న్ స్కిల్స్. అంటే సూర్యుడిలో ఎంతో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఏమిటి అంటే కనుక అది మనలో ప్రాణము లేదా ఎంతో హీలింగ్ ఎనర్జీ అనేటువంటిది సూర్యుడి యొక్క వెలుగులో ఉంది. సో దాని గురించి ఇప్పుడే కొద్ది కొద్దిగా తెలుసుకోగలగటం అనేటువంటి జరుగుతుంది. కానీ నిజానికి సూర్యుడిలో ఎంతో విలువైనటువంటి శక్తి అనేటువంటిది భూమి మీదకి అందివ్వబడుతుంది. సో ఈ శక్తి అనేటువంటి దానివలన భూమి ఎంతో తేజోమయంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాణము అనేటువంటిది ఈ సూర్యుడి నుంచి వస్తూ ఉండేటువంటి ప్రాణము అనేటువంటి దానివలన భూమి కూడా ఎంతో చైతన్యవంతముగా తయారవడం, తద్విధముగా అది ఒక చక్కగా దాని మీద జీవము అనేటువంటివి చక్కగా అభివృద్ధి చెందగలగటం, ఇవన్నీ కూడా ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తి అనేటువంటి దానివల్ల ఇవన్నీ జరుగుతుంది. అంటే మన దేహంలో ఎలా అయితే ప్రాణశక్తి ప్రవాహం అనేటువంటి జరుగుతుందని చెప్పానో అలాగే ఈ సూర్యుడి యొక్క వెలుగులో కూడా ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగులో కూడా ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఉంది. అలాగే మన దేహంలో అవన్నీ కూడా చెప్తారు. సూర్యుడిలో ఆకాశం అంటే మనకి దేహం లాంటిది. సో ఆ ఆకాశం నుంచి సమస్తము అన్నిటికీ అన్ని రకాలుగా అందివ్వబడటం అనేటువంటిది జరుగుతుంది భూమి మీద. సో ద ఇంటర్నల్ ఫైర్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ బికమ్స్ ఎక్స్టర్నల్ and radiatory when considered from the standpoint of a planet. అంటే ఏంటంటే ఇవి ఈ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి ఇంటర్నల్ ఫైర్ అది రేడియేటరీగా భూమి మీదకి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఈ ప్రాణశక్తి అనేటువంటిది భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి అది ఒక రేడియేషన్గా అది అందివ్వబడుతుంది. అంటే అదే మనం ఏమని చెప్పుకున్నాం అంటే నిన్న యాక్టివ్ ఫైర్గా మనం చెప్పుకున్నాం. అదే రేడియేషన్గా సూర్యుడి నుంచి మనకి అందివ్వబడుతుంది. ఈ విధమైనటువంటి లేటెంట్ ఫైర్ సూర్యుడిలో ఉండడం వలన ఇంత ప్రక్రియ జరుగుతుంది. లేటెంట్ ఫైర్ సూర్యుడిలో లేదనుకోండి ఈ ప్రక్రియ ఏం జరగదు. అంటే సూర్యుడు మనందరికీ వెలుగు ఇవ్వటం, సూర్యుడిలో ఈ ఎలక్ట్రిక్ సప్లై అనేటువంటిది జరగటం. ఇప్పుడు మనం సన్ రేస్ నుంచి మనం వీఆర్ కన్వర్టింగ్ దట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ కదా. అవి మనం సూర్యుడి యొక్క ప్యానెల్స్ ఇవన్నీ వాడి చేస్తాం కదండి. అంటే ఏంటంటే ఎనర్జీని మనం కన్వర్ట్ చేసుకుని మనకి ఫ్యాన్ తిరిగేటట్టు చేసుకుంటున్నాం. కానీ కన్వర్ట్ చేయకముందు కూడా అందులో ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఉంది. అది ఎలాగో అంటే ఒక ఎనర్జీ అనేటువంటిది అందులో ఉంది. ఎలక్ట్రిసిటీ అంటే నేను చెప్తాను, ఆ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రిక్ సబ్స్టెన్స్గా దానిలో ఉండి అది ఏంటంటే అది అంతర్యామి యొక్క వ్యక్తము సూర్యుడి ద్వారా జరుగుతూ ఉండడం. అంటే ఆ ఎనర్జీ అనేటువంటిది అంటే సూర్యుడిని కేవలం మనం ఒక లైట్ గ్లోబ్ లాగా మనం అనుకుంటే చాలా తప్పు. ఒక బల్బ్ ఉంది మన ఇంట్లో,
మన ఇంట్లో బల్బుకిను వీధిలో ఉండే బల్బు ఉంది, వీధిలో ఉండే బల్బుకిను సూర్యుడికి పెద్ద సైజులో తేడా అనండి, అంతకంటే ఇంకేం లేదని అనుకుంటే చాలా పొరపాటు. సూర్యుడి యొక్క వెలుగులో చాలా ఉంది. ఒక ఎలక్ట్రిక్ సిటీ అంటే ఏంటంటే దానిలో మనకి తెలియనటువంటి ఎంతో ఎనర్జీ అనేటువంటిది ఉంది సూర్యుడి యొక్క వెలుగులో. సో ఆ ఎనర్జీ అనేటువంటి దాని వలన మనకి భూమి మీదకి ఎంతో శక్తి ప్రవాహం అనేటువంటిది జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆ సూర్యుడి వెలుగు నుంచి. అది మనం కరెంట్గా మనం చూసుకుని ఆ కన్వర్షన్ అనేటువంటిది చేసుకుని మనం అది వాడుకోగలుగుతున్నాం. అంతవరకు మనకు కొంతవరకు ఐడియా వచ్చింది. కానీ ఇంకా దానిలో ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది చాలా ఉంది సూర్యుడిలో. అంటే ఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ అంటే ఆ సూర్యుడి యొక్క వెలుగులో ఒక చైతన్యము అనేటువంటిది ఉంది. వెలుగులో సూర్యుడిలో చైతన్యం అనేటువంటిది ఉంది కాబట్టి సూర్యుడు వెలిగిస్తున్నాడు. అది కాకుండా ఆ వెలుగులో కూడా ఒక చైతన్యము అనేటువంటిది ఉందన్నమాట. ఆ చైతన్య శక్తి అనేటువంటిది ఉండడం వలన భూమి మీద ఎన్నో రకాలైనటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక ఆ సూర్యుడి వెలుగులో ఆ చైతన్య శక్తి అనేటువంటిది ఒకటి పనిచేస్తాం. సో ఆ చైతన్య శక్తి పనిచేయడానికి కారణం ఏమిటంటే భూమి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఈ లేటెంట్ హీట్. ఆ లేటెంట్ హీట్ అక్కడ మండుతూ ఉండడం వల్ల ఇంత జరుగుతుంది. ఆ లేటెంట్ హీట్ అక్కడ మండాలి అంటే అక్కడ దానికి కావాల్సినటువంటి సబ్స్టెన్స్ అక్కడ బర్న్ అవుతూ ఉండాలి. బర్న్ అవుతూ ఉంటేనే ఇది జరుగుతుంది. అలా అయితే మన పుల్లలు మనం వేస్తూ ఉంటే, మనం అగ్నిలో పుల్లలు వేస్తూ ఉంటే అది మండుతూ మనకు వెలుగు అనేటువంటిది ఎలా అయితే ఇస్తుందో, సూర్యుడి యొక్క దీంట్లో కూడా అది మండుతూ ఉండడం వలన మాత్రమే మనకి ఇంత వెలుగు అనేటువంటిది వస్తుంది. అక్కడ ఏమి బర్న్ అవ్వకుండా మనకి ఇంత వెలుగు వస్తుంది అని అనుకుంటే అది శుద్ధ పొరపాటు. సూర్యుడి యొక్క గోళము అని ఏదైతే మనం చూస్తూ ఉంటామో దాని లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ లేటెంట్ హీట్లో, ఆ లేటెంట్ హీట్ అనేటువంటిది ఎప్పుడూ అలా బర్న్ అవుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే అది ఎంత వెలుగు అనేటువంటిది ఇస్తుంది. అది సూర్యుడిలో జరుగుతూ ఉన్నటువంటిది. అదేవిధంగా ఒక ప్లానెట్లో, ఇదే విషయం ఒక ప్లానెట్లో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ప్లానెట్లో ఏమవుతుందంటే కనుక మన ఎర్త్ అనేటువంటిది తీసుకుంటే దానికి సెంట్రల్ స్ఫియర్ దగ్గర అక్కడ ఇంటర్నల్ ఫైర్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఇంటర్నల్ ఫైర్ అనేటువంటిది ఉండడం వలన అక్కడ ఎప్పుడూ కూడా ఆ బర్న్ అనేటువంటిది అవుతుంది. ఆ ఫైర్ అనేటువంటిది అక్కడ జనరేట్ అవుతూ ఉంటూ అక్కడ బర్న్ అవుతూ ఉండడం వలన భూమి మీద జీవము అనేటువంటిది ఉండటానికి అవకాశం ఉంది. ఇదే బర్న్ మీకు మూన్లో లేదు కాబట్టి మూన్లో జీవం అనేటువంటిది లేదు అని చెప్పారు. ఎందుకు మూన్ మీద ఎవరు ఉండలేరు అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ ప్లానెట్ అని చెప్పారు మేడం లవర్స్కి. మనకి ఏమని చెప్పారు? మూన్ వాజ్ ది డెడ్ ప్లానెట్ అని చెప్పారు మేడం లవర్స్. మూన్ వాజ్ ద డెడ్ ప్లానెట్ అంటే పూర్వము, ఇప్పుడు భూమి ఏమిటో పూర్వం మూన్ అట్లా ఉండేది. నవ్ ఇట్ ఈస్ డెడ్ ప్లానెట్ అని చెప్పారు అన్నమాట. అయితే ఎందుకు అది డెడ్ ప్లానెట్ అయిపోయింది అంటే బికాస్ మూన్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ లేటెంట్ హీట్. మూన్లో ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది పనిచేస్తే మూన్ మీద కూడా జీవము జీవత్వము అనేటువంటిది ఉండేది. మూన్లో ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది లేకపోవడం వలన భూమిలో జీవము జీవత్వం అనేటువంటిది పోయింది. ఓన్లీ ఇట్ ఇస్ ఎ ట్రాన్స్మిటర్ అని చెప్తే అంతకంటే అది మేజర్ వర్క్ ఏం చేయలేదు మూన్. ఇట్స్ ఓన్లీ ఏ ట్రాన్స్మిటర్. జస్ట్ ఇట్ ట్రాన్స్మిట్స్ ద లైట్ ఫ్రమ్ ద సన్ టు ద ఎర్త్, అంతే. అంతకు మించి ఇంకేం చేయలేదు అన్నమాట మూన్. అది ఈ రెండింటికి తేడా. సో ఈ ఎర్త్లో ఈ ఇంటర్నల్ ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది ఉండడం వలన ఏం జరుగుతుందంటే బికాస్ దాని మీద ఈ అంటే ఎర్త్ అనేటువంటిది చాలా ఎంతో శక్తి అనేటువంటిది భూమిలో ఉంది. భూతత్వం అనేటువంటి దాన్ని ఎర్త్లో. అందు గురించి ఇప్పుడు చూస్తే మనం చాలామంది దగ్గర మనకేమని చెప్తున్నారంటే మీరు మట్టి వెసల్స్ వాడండి అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనం భూమి మనకు ఎప్పుడు టచ్ అవుతూ ఉండాలంటే ఇప్పుడు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్స్లో మనకు భూమి అనేటువంటిది టచ్ అవ్వట్లేదు. అంటే ఆ ఎర్త్లో ఎన్నో మినరల్స్ ఉన్నాయి, ఎంతో ఎనర్జీ ఉంది, ఎంతో జీవం అనేటువంటిది ఉంది. అది మన ఒంటికి తగులుతూ ఉండాలి భూమి.
కానీ ఇప్పుడు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్స్లో అది మనకి తగలట్లేదు ఎక్కడ. అంటే మనం ఏవో టైల్స్ వేసేసాం, తర్వాత ఇళ్లలో అన్నీ కూడా మనం అన్ని అపార్ట్మెంట్స్ ఈ రకమైనటువంటి దాంట్లో ఉంటుండడం వల్ల మనకి నేల ఎక్కడ తగ్గుతుంది, అసలు నేల అనేటువంటి తగిలే అవకాశం పోయింది మనకి. ఈ రోడ్స్, కార్లు, బిల్డింగ్లు ఈ లైఫ్ స్టైల్లో వచ్చేసేపటికి మనకి ఎర్త్ టచ్ అనేటువంటిది మనం లూజ్ అయిపోయింది. మనకి ఎర్త్ టచ్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటూ ఉండాలి. ఎర్త్ టచ్ ఉండడం వల్ల ఏంటంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ దిస్ ఎర్త్. ఆ ఎనర్జీ అనేటువంటిది మనం కేవలం భూమి మీద మనం నడుచుకుంటూ వెళుతూ ఉండడం వల్ల ఆ టచ్ అనేటువంటిది మనకు వస్తుంది. మనం అన్ని పాలరాళ్ళు ఇవన్నీ వేసేసాం అనుకోండి, ఎర్త్ ఎక్కడ మనకు టచ్ అవుద్దు. ఎర్త్ టచ్ అవ్వకపోతే మనం వీ లూజ్ ది ఎనర్జీ. మన బాడీకి దేర్ ఆర్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ సోర్సెస్లో మనం ఈ ఎర్త్ నుంచి వచ్చేటువంటి సోర్స్ని మనం మిస్ అయిపోతాం అన్నమాట. ఎందుకు అంటే కనుక మనం ఇవన్నీ వేసేసాం, మనకి మట్టి ఎక్కడ తగులుతుంది, కాళ్ళకి మట్టి తగలదు. మట్టి అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి దానిలో చాలా ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. దానిలో ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల మాత్రం మీరు ఒక మొక్క పెడితే అది అలా మొలిచేస్తుంది. మనం కొన్ని చోట్ల చూస్తే అసలు మనం మొక్కే నాటం అయినా అక్కడ మంచి మంచి మొక్కలన్నీ వచ్చేస్తాయి మనం కొన్ని ప్లేసెస్కి వెళితే. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్స్? దట్ మీన్స్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఆకాశంలో సూర్యుడి దగ్గర ఏం జరుగుతుందో భూమిలో కూడా అదే ప్రక్రియ జరుగుతోంది. అక్కడ ఎలా అయితే లేటెంట్ హీట్ అనేటువంటిది ఉండి అక్కడి నుంచి సంబంధించినటువంటి రేస్ ఎలా అయితే వస్తున్నాయో భూమిలో కూడా అదే లేటెంట్ హీట్ ఉండి భూమిలో కూడా అటువంటి యొక్క ప్రయత్నం అనేటువంటి సాగుతోంది. కనుక సూర్యుడి యొక్క వెలుగుకి మనం దూరం అయిపోతున్నాం, భూమికి మనం దూరం అయిపోతున్నాం ఒక రకంగా మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్. దానివల్ల ఏంటంటే మనకి వేడి అనేటువంటి తగ్గిపోవడం వల్ల మన ఒంటికి, దానివల్ల మనం చాలా జబ్బులు పాలవుతున్నాం. సో డిసీజ్ ఆరిజిన్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కనుక ఇవి కారణాలు. వీటిని సెట్ చేసుకుంటే మన డిసీజెస్ అనేటువంటి చాలా వరకు మన జోలికి రావు. ఎందుకంటే డిసీజ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనే ఆ కాన్సెప్ట్ మన హోమియోపతిలో చాలా చక్కగా ఇచ్చారు. బికాస్ ఆ ప్రాణశక్తి అనేటువంటి సరైనటువంటి ప్రవాహం లేదనుకోండి వాడికి డిసీజ్ అనేటువంటిది వస్తుంది. లేదా వాడు ఏదో నడిచాడు కాబట్టి కాళ్ళు నొప్పులు వచ్చింది కాబట్టి కాల్షియం అరిగిపోయింది, ఇవన్నీ రీజన్ సెకండరీ. ప్రైమరీ ఈజ్ దిస్. సో ఆ ప్రాణశక్తి చక్కగా పెంపొందింపబడాలి అంటే సూర్యుడి నుంచి మంచి వెలుగు అనేటువంటిది మనం స్వీకరించాలి. తర్వాత ఈ భూమి అనేటువంటిది మనకు తాకుతూ ఉండాలి. ఎదురుకు ఉంటే ఎలా ఉండేది, ఇది పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేది, ఇక్కడి నుంచి ఏదైనా వెళ్ళాలంటే అంత దూరం నడుచుకుంటూ రావడం ఇలా ఉండేది. సో దానివల్ల ఎంతో ప్రాణశక్తి అనేటువంటిది, ఎంతో శక్తి అనేటువంటిది మనకు అందివ్వబడుతూ ఉండేది. సో ఈ భూమి మీద ఈ జీవము, జీవత్వము అనేటువంటిది లోపల ఇంటర్నల్ ఫైర్ ఆన్ దిస్ ఎర్త్లో ఉంటుండడం వల్ల జరుగుతుంది.